ఏమండి ఏమండి ఎవరైనా ఉన్నారా? ఏమండి ఎవరయ్యా అది? అన్నా ఎవరు అన్నా ఇక్కడేం చేస్తున్నారు? అన్నా మెషరింగ్ టేప్ కావాలన్నా. బాబు గౌతమ్, ఆ హంతకుడిని ఫాలో అవుతూ నేను అరటి తోటలో ఇచ్చాను. బాబు గౌతమ్, గౌతమ్, ఆ హంతకుడి కారు గౌతమ్, రేపు రాత్రి 12 గంటలకి నేను దాహిని చంపేస్తాను.
గౌతమ్ ఇచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, మీకు తెలిసిన ఆయన? అవునండి. సుధా, ఈ బాడీ బిలాంగింగ్స్ తెచ్చివ్వండి. డాక్టర్, ఎస్. ఎలా చనిపోయారో చెప్తారా? పొట్టలో లోతుగా పొడిచాడు, మెడ నరాలు కోశాడు, ఇంకా కుడి చెయ్యి చిటికిన వేలు కట్ చేశాడు. చిటికెన వెళ్ళినందుకు? ఆ వేలు కూడా లేదు, వాడు తీసుకెళ్లి ఉంటాడు. సార్, ఆయన బిలాంగింగ్ సార్. ఇక్కడ సైన్ చేయండి సార్. నన్ను మా ఇంటి దగ్గర దించుతారా ఆంటీ? అదేంటి? నా వల్ల ఇప్పటికే ఈ కేసులో చాలా మంది చనిపోయారు. నాకు ఇంకేం వద్దు, నన్ను ఇంట్లో దించండి ప్లీజ్. నోరు మూయ్ గౌతమ్. లేదు కమల, నేను నిజం చెప్తున్నాను. నేను ఒక హంతకుడిని ఎలా పట్టుకోగలను? నేను ఒక గౌతమ్, ఎందుకు నన్ను బయటకు తీసుకొచ్చావు? ఎందుకు మా ఇంటికి వచ్చావు? నన్ను కొట్టి పుడింగిలాగా పెద్ద డైలాగులు చెప్పావు. ఇప్పుడే గుర్తొచ్చిందా నువ్వు ఇప్పుడని? అవును కమల, ఇప్పుడే తెలిసింది. నేను వసే వసంత, ఏంటి నుంచి దిక్కులు చూస్తున్నావు? బండితి, మనం వెళ్దాం. వీడిని రోడ్డు మీద వదిలేసేళ్దాం. ఏ నోరు మూయ్. నాకు సవ్యంగా ఉన్నది అదొక్కటేనే, దాన్ని కూడా మూయమంటున్నావా? రేయ్, నువ్వు అయితే నేను రాయినిరా. ఎందుకు పనికిరాని జడాన్ని. ఎందుకురా నన్ను పిలిచావు? నేను చీకట్లోనే ఉండేదాన్నిగా. నా అవయవాలు గనుక పనిచేస్తే నేను వాడిని పట్టుకునేదాన్నిరా. ఆ కాలేజ్ మెట్ల మీద నేను జారి పడకుండా ఉండుంటే ఆ రోజే వాడిని పట్టుకునేదాన్నిరా. ఆ కాలేజ్ ఫంక్షన్ కి వాడు వచ్చుంటే ఆ సీడీలో నేను వాడిని చూసుండేదాన్ని. నా కర్మకాలి పడ్డాను. ఇప్పుడు నేను చీవచ్చేవలా ఉన్నాను. ఆంటీ, ఆ కాలేజ్కి వెళ్దాం. ఎందుకు బాబు? కమల ఆ సీడీ చూడాలి. నీకేమైనా కావాలా? సిగరెట్స్ కావాలి. రోజంతా నువ్వు నన్ను హింసిస్తున్నావు. ఊపిరి ఆడటం లేదు ఆదాము. ఇరు మొనలు పదునుగా ఉన్న ఖడ్గాన్ని నాకు కానుకగా ఇచ్చితివి. నీ పురుషత్వాన్ని ఖండించి వేయుము. అందరికీ ధన్యవాదాలు. Forward. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా Forward. గౌరవనీయురాలైన పోలీస్ అధికారి కమలాదాస్ ఐపీఎస్ వేచేశారు. ఆవిడ రాక మనందరికీ గర్వకారణం. Pause. Forward. Stop. Can you zoom in on him? అక్కడెవరు టోపీ పెట్టుకున్నారు, మొహం కనపడకుండా?
అతని పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరు? థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఆయన ఎవరు? నాకు తెలిసిన ఆయనే. ఏయ్, బయటికి వెళ్ళవయ్యా. హ్మ్. వెళ్ళి ఆయన పక్కన కూర్చోండి. సార్, ఆ రోజు లెఫ్ట్ లో మీ పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరో మీకు గుర్తున్నారా? మోహన్ నాకు గుర్తులేదు కానీ వయసు సుమారు 28-30 ఉండొచ్చు. క్లీన్ షేవ్ చేసుకున్నాడు. వేరే ఏ విషయాలు నాకు గుర్తులేవు. వాడితో ఏమైనా మాట్లాడారా? నేను పాప్కార్న్ తిన్నాను, వాడికి ఇచ్చాను. థ్యాంక్స్ చెప్పి తీసుకున్నాడు. వాడు లెఫ్ట్ హ్యాండర్. ఎలా చెప్తున్నారు? వాడు పాప్కార్న్ లెఫ్ట్ హ్యాండ్తోనే తీసుకున్నాడు. నాకు బాగా గుర్తుంది. మీరు లెఫ్ట్ హ్యాండెడా? ఎస్, సార్, వాడు ఏ హ్యాండ్తో పాప్కార్న్ తీసుకున్నాడు? లెఫ్ట్ హ్యాండ్తో. సార్, వాడి రైట్ హ్యాండ్ మీ పక్కనే ఉంది. మరెందుకని లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేశాడు? నో, వాడు లెఫ్ట్ హ్యాండెడ్ అయి ఉంటే ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండే యూజ్ చేసి ఉండాలి. లేదు కమలా, వాడు లెఫ్ట్ హ్యాండ్ No, యూజ్ చేయడానికి Gautam. ఇంకేదో. ఎక్స్క్యూజ్ మీ, వాడి రైట్ హ్యాండ్ వాడి పాకెట్లోనే ఉంది. వాట్? వాట్? ఎస్ సార్, ఆ రోజు ఈవినింగ్ మొత్తం వాడి రైట్ హ్యాండ్ వాడి పాకెట్లోనే ఉంది. ఇన్ఫాక్ట్ వాడు లేచి వెళ్లేటప్పుడు కూడా రైట్ హ్యాండ్ బయటకు తీయలేదు. దెన్ హీఈస్ నాట్ లెఫ్ట్ హ్యాండెడ్. రాజారావు అన్న, సార్ ఆగండి, ఏమైంది? ఆంటీ, మీ బండి దగ్గర తీసుకెళ్ళండి. ఇదిగో వచ్చేసి ఇటువైపు. జాగ్రత్త జాగ్రత్త. We are looking for a car and its owner. అదొక సెడాన్ అండ్ దాని హైట్ ఏమో గౌతమ్. 1480 mm. సో ఇట్ మస్ట్ బి అ 5 series. ఎన్ని కార్స్? 96, ma'am. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో మీ టీం మొత్తం 96 కార్స్ సేల్ చేశారు. అందులో ఒక్క ఓనర్ కి కుడి చేతికి చిటికిన వేలు లేదు. ఎవరికైనా గుర్తుందా? చూడండి, ఓ అమ్మాయి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. బాగా ఆలోచించి చెప్పండి. మీరు క్లూ ఇస్తే 10 lakhs క్యాష్ ప్రైజ్ పోలీసులు ఇస్తారు. ఎక్స్క్యూజ్ మీ, ఆ కస్టమర్ పేరు అంగుళిమాలి మ్యామ్. ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన ఆర్ఎంపీ ఎంటర్ప్రైజెస్ అండ్ శాంతిపిక్ ఫార్మ్ ఓనర్. కమలా, పోలీసులకు ఫోన్ చేద్దామా? ఆంటీ, నువ్వు సైలెంట్ గా ఉండు. గౌతమ్ ట్విట్టర్ లో వాన్ చేసినందుకు ఒక డెడ్ బాడీని వాకిట్లో పెట్టాడు. ఇప్పుడు గౌతమ్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడని తెలిస్తే దాహిని ముక్కలు ముక్కలు చేసి గౌతమ్ కి కొరియర్ చేస్తాడు. మరి దాహిణిని కనిపెట్టడం ఎలా? కమలా, నేను వెళ్తాను. ఏమిటి, నువ్వు వాడిని ఏం చేయగలవు? ఒంటరిగా వెళ్తే నిన్ను చంపేస్తాడు. నే వెళ్తాను. నే వెళ్ళిన 10 నిమిషాల్లోపు బయటికి రాకపోతే మీరు పోలీసులకు ఫోన్ చేయండి. లేదాంటీ, దానిని వెతుకుంటూ వచ్చింది నేనే వెళ్ళాలి. వద్దు గౌతమ్, వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. లేదాంటీ, వసంత. దానిని ఎలాగైనా కాపాడాలి. నా మాట విను గౌతమ్, వాడు నిన్ను ఊరికి వసంత, వదలడు. ఎవరమ్మా నువ్వు? నీకేం కావాలి? అయ్యా, ఓనర్ లేరా? ఆ? ఓనర్ లేరా? ఆయన వెనక్ గేట్ లో నుంచి ఇప్పుడే వెళ్లారు. అయ్యా, ఈ ఫామ్ లో మొత్తం ఎన్ని పందులున్నాయి? అది 5. ఒక
ఒక టేబుల్ ఉంది ఫ్రంట్ లో. సెక్యూర్ ద సెల్. అవి పేపర్స్. నో నెక్స్ట్. వాట్? నో నో నో. గో టు ద రైట్. గో టు ద రైట్. ఇక్కడున్న పందులన్నీ వైట్ ఆక్సైడే తల్లి. వెతుకు వెతుకు, ఇంకేమన్నా ఉన్నాయా? అగైన్ దట్స్ ఎ ఫైల్. ఏమీ దొరకలేదు కమలా. గౌతమ్, గో బ్యాక్. ఆ చైర్ ని తీసుకుని అలాగే రైట్ కార్నర్ వెళ్ళు. చైర్ ఎక్కు. ఎందుకు? చైర్ ఎక్కు. పైన ఏదన్నా ఉందేమో చూడు. కమలా, ఇక్కడ మేలైన జాతి తక్కువ జాతి అని తేడా లేవమ్మా, అన్నీ మంచివే. ఇక్కడున్న పందులు ఇవే. థ్యాంక్స్. అమ్మా, మీ పేరేంటి? రేచల్. మీదే ఊరు? యానా. ఈ హంతకుడికి మీరేమవుతారు? టీచర్. మీరెందుకని ఇక్కడ? పనిష్మెంట్. నేను వాణ్ణి పనిష్ చేశాను, ఇప్పుడు వాడు నన్ను పనిష్ చేస్తున్నాడు. ఇతనేం తప్పు చేశాడు? ఆర్ఫనేజ్ లో నాకు రేచల్ ద స్ట్రిక్ట్ అని పేరు. సిస్టర్ రేచల్ ద స్ట్రిక్ట్. నా ఏకైక బాధ్యత పిల్లలు తప్పు చేయకుండా చూసుకోవడం, అంతే. తప్పేం కాదే. నో, ఇట్ ఈస్ రాంగ్. అది మహా పాపం. ఇట్స్ ఎ సిన్. ఇట్స్ ఎ గాడ్ డామ్ సిన్. 60 బెత్తం దెబ్బలు. తప్పు చేసింది ఆ చెయ్యే కదా. 365 రోజులు, ఒక్కొక్క రోజు 60 బెత్తం దెబ్బలు. తప్పు చేసిన చెయ్యని దండించడం తప్ప? తప్పా? నువ్విక మీదటి ఎలా తప్పు చేస్తావో చూస్తాన్రా. రేయ్, రోజు నిన్ను వాచ్ చేస్తూనే ఉంటాన్రా. చీకట్లో రహస్యంగా చేస్తావా? నీకు కంటి మీద కునుకు లేకుండా చేస్తా. రాత్రంతా నేను మేల్కునే ఉండి నీ ప్రతి కదలిక వాచ్ చేస్తా. ఒకరోజు వాడికి బాగా కోపం వచ్చింది. నన్ను బ్లేడుతో కట్ చేశాడు. చూస్తావా? చూస్తావా? ఏం చేయను. వదులుతానా? వదులుతానా? హెడ్ మిస్ట్రెస్ దగ్గరికి తీసుకెళ్లి వాడిని స్కూల్ నుంచి, ఆర్ఫనేజ్ నుంచి ఎక్స్పెల్ చేయించాను. ఐ వ్యాంక్విష్డ్ హిమ్. అందుకనే 8 years గా ఇక్కడ నన్ను బంధించాడు. బట్ హీ నెవర్ రిపెన్స్ ఫర్ హిస్ సిన్స్. పరమపిత వాణ్ణి ఎలా మన్నిస్తాడు? ఎందుకని మన్నించాలి? చూస్తూ ఉండు, నువ్వు చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు పెద్ద పిడుగు పడుతుంది. ఈ ఇనప ఓచలన్నీ ముక్కలు ముక్కలై చెల్లా చెదురవుతాయి. నా తండ్రి నాకు స్వేచ్ఛనిస్తాడు. ఆ తర్వాత వాడిని చిత కొడతాను. ఐ విల్ ట్రాష్ హిమ్. 60 బెత్తం దెబ్బలు. వాడు చచ్చే వరకు బెత్తం దెబ్బలు. నేను కొడుతూనే ఉంటాను. ఆస్తి పంజరం ఎవరిది? అదా కానిస్టేబుల్ది. వీడిని తీసుకెళ్లా జువెనల్ స్కూల్లో చేర్పించాడే ఆ కానిస్టేబుల్ది. వాణ్ణి ఇక్కడికి తెచ్చి చంపేశాడు.